ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడి మహాకృప వలన ఈ సంవత్సరం చివరి రోజు, చివరి గడియలకి మనం వచ్చాం. దేవుడు మన పట్ల విస్తారమైన కృపను చూపించాడు. మనం ప్రేమించిన వారు, మనం తెలిసిన వారు, మనం ఎరిగిన వారు ఈరోజు సమాధిలో ఉన్నారు. కానీ దేవుడు మన పట్ల తన విస్తారమైన కృపను చూపించి ఆయన మనల్ని ఇంకొక తరుణం, ఇంకొక అవకాశం మనకి ఇస్తున్నందుకు ఎంతో దేవుని మనం స్తుతులు చెల్లించాలి. కానీ ఇది చివరి గడియ మనల్ని మనం పరీక్షించుకోవటానికి, పరిశోధించుకోవటానికి. ఈ కొత్త సంవత్సరంలో మనము దేవుని సన్నిధితో వెళ్తున్నామా లేదా అనేది, మనల్ని దేవుని వైపు చూస్తానికి దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యము, తరుణము అని చెప్పచ్చు. కాబట్టి మీ పనులు పక్కన పెట్టండి. నాకు తెలుసు మీకు కొంతమంది మీకు అనేక పనులు ఉంటాయి. కానీ కొంతసేపు దేవుని వాక్యం మీరు వినండి. దేవుని మాటలతో ప్రార్థనాపూర్వకంగా. మరి బయట పరిస్థితులు బాగలేదు, మరి మందిరములు కొన్ని చోట తెరవబడ్డారు, కొన్ని చోట్ల తెరవనిస్తలేదు. మరి లాక్డౌన్ పెట్టారని కొన్నిసార్లు మనం మాటలు వింటున్నాం. ఏమైనప్పటికీ మిమ్మల్ని మీరు ఈ సమయమున దేవుని సన్నిధిలో పరిశుద్ధపరచుకుంటూ దేవుని వాక్యంలోకి మిమ్మల్ని మీరు నింపుకుని, సరిచేసుకొని, సరిదిద్దుకొని నూతన సంవత్సరం ప్రవేశిస్తే అది నిజంగా మీకు హ్యాపీ న్యూ ఇయర్గా ఉంటుంది. మరి ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభు, మరొకసారి నీ పాద సన్నిధిలోకి వస్తున్నాను నాయన. ఈరోజు మా పట్ల కృప చూపించావు, మా తోడై ఉన్నావు, మమ్మల్ని నడిపించావు, మమ్మల్ని విడవలేదు బాయలేదు నాయన. నీ విడవలేమేమైనా ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారా కూడి నేను నీ సన్నిధిలో మోకరించి నీ మాటలు వించుండగా ఈ సమయాన్ని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు నిర్గమకాండం 33వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును. చాలు. ప్రభు అంటున్నాడు, మోషే అంటున్నాడు ప్రభుతో, నీ సన్నిధి మా తోడు రాని ఎడలన నువ్వు మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుపోకము. నీ సన్నిధి. అసలు ఏమైంది? ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు బానిసగా ఉన్నప్పుడు దేవుడు తన సేవకుడు మోషేని ఎడారిలో నుంచి అగ్ని, ఆ మండే ఆ అగ్నిలో నుంచి ప్రభు తనతో మాట్లాడి తనని బలపరిచి తనని ఫరో దగ్గరికి పంపించి అనేక ఆశ్చర్యమైన కార్యములు చేసి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించి మరి అక్కడి నుంచి ఎర్ర సముద్రమును పాయలు చేయించి మరి వీరిని ఒక సుఖమైన స్థలానికి తీసుకొచ్చాడు. మనం చూసినట్లయితే నిర్గమకాండం 32వ అధ్యాయం, సీనా కొండపైనకి మోషే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తానికి వెళ్ళినప్పుడు దేవుడు రమ్మన్నాడు. వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చూడండి. నిర్గమకాండం 32వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకును మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది. ఇక మనం చూసినట్లయితే మోషే దేవుని సన్నిధిలో వెళ్ళిపోయినట్టునే ఈ మోషే ఎక్కడ పోయాడు? ఏడా మోషే? గౌరవం లేని వాళ్ళగా, దేవుని సేవకుని విలువ లేని, దేవునికి విలువ ఇవ్వని వారు దేవుని సేవకులు కూడా విలువ ఇవ్వరండి. దేవుని మందిరానికి విలువ ఉన్నవారు దేవుని కార్యాలకు కూడా విలువవరు.
ఇక్కడ వీరు ఇశ్రాయేలు ప్రజలు మాకు దేవుడు కావాలి, మేము దేవుణ్ణి చేయాలి. దేవుణ్ణి నువ్వు ఎలా చేస్తావు? మనల్ని చేసిన వాడు దేవుడు అవుతాడు, కానీ మనం చేసిన దేవుడు ఎలాగవుతాయి? మనల్ని రూపించిన వాడు ప్రభువు అవుతాడు, కానీ మనకు శ్వాసనిచ్చిన వాడు దేవుడు అవుతాడు, కానీ మనం చేసుకునే వాటిని దేవుడు అంటారు. ఎలాగంటారు ఆ మాటని? ఇశ్రాయేలు ప్రజలు ఇవి చూసినట్లయితే మాకు దేవుడు కావాలి. అందుకే ఏం చేశాడు యెహోరోను? ఎవరు యెహోరోను? యెహోరోను మోషే అన్న. యెహోరోను దేవుడు ఏమంటే అసలు దేవుని దృష్టిలో అసలు దేవుని చిత్తంలో లేడుతను. అగ్ని ఆ పొదల్లో దేవుడు తను మాట్లాడుతున్నప్పుడు ఏమంటే ఆ మోషే చెప్పాడు, నేను మాట్లాడలేని వాడనయ్యా అన్నప్పుడు ప్రభు అంటాడు, నేను నీకు నోటికి మాటగా ఉంటాను, నీ శక్తిని ఇస్తాను అన్నప్పటికీ నమ్మలేదు. అప్పుడు భయపడుతుంటే దేవుడు అన్నాడు, సరే నీ ఆ సహోదరుని అహరోన్ని పెట్టుకో పక్కన అని. చూసా చాలాసార్లు దేవుడు మనం లోబడమన్నప్పుడు లోబడాలి. దేవుడికి విధేయుడైనప్పుడు విధేయుడవ్వాలి. అది అన్న అవనవండి, తమ్ముడు అవనండి, అక్క అవనండి, చెల్లి అవనండి, అది తండ్రి అవనవండి, తల్లి అవనవండి. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు మనం లోబడేవారుగా ఉండాలి. దేవుడికి సలహాలు ఇచ్చేవారంగా, దేవుని వాగ్దానాలని సందేహించేవారు ఉన్నప్పుడు మన జీవితంలో అనేకమైన నష్టాలు అంత మాత్రమే కాదు, దేవుని సంపూర్ణమైన చిత్తం నెరవేరదు. ఈ అహరోను దేవుడు పిలిచి యాజకుడు, ప్రధాన యాజకుడిగా తను చేశాడు, తన వంశంని ఎన్నుకున్నాడు. కానీ తను ఏం చేయాలి? తను ఆ ఇశ్రాయేలీల్ని ఎదిరిస్తాం మానివేసి, ఆ ఇశ్రాయేలీల్ని వారిని గద్దిస్తాం మానివేసి, ఆ తిరుగుబాటు చేసేవాడిని శిక్షిస్తాం మానివేసి తను వారికి భయపడ్డాడు. మీ బంగారం ఇవ్వండి, మీ బంగారాలు ఇవ్వన్నప్పుడు అందరూ బంగారాలు ఇచ్చారు. ఇచ్చాక అది ఒక దూడ విగ్రహముగా చేశారు. ఐగుప్తులు మీరు చూసినట్లయితే ఐగుప్తులో ఉన్న దేవతలు మరి బబులోను ఉన్న దేవతలు ఒకే దేవతలే, ఆ రూపంలోనే అంచుమించు ఒకటే. వీరు దూడని చేసి ఈ దూడే మమ్మల్ని ఇశ్రాయేలు ప్రజలు ఇదే ఇశ్రాయేలు దేవుడు, ఈ దూడే మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించింది అని వారు ఏం చేశారో చూసారా? చూడండి 6వ వచనం చదవండి ఒకసారి. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులు అర్పించిరి. ఏమంటే బలులు అర్పించారు. బలులు ఎవరికి అర్పిస్తారు? బలులు ఎందుకు అర్పిస్తారు? బలులు పాప క్షమాపణ కోసం అర్పిస్తారు. మనకు చూసినట్లయితే బైబిల్లో ఆదాము, అవ్వ, ఏబేలు, కయ్యేను వీరు దేవునికి బహుమానములు ఇచ్చాను ఉంది. అంత డీటెయిల్గా మనకు తెలియదు కానీ ఎలా ఇచ్చారు ఏంటని. కానీ మానవుడికి తెలుసు పాప పరిహారము జరగాలి. పాపమును పరిహారం చేయాలంటే దానికి మనము రక్తమును చిందించబడాలి. వీరు ఎవరికి ఇస్తున్నారు? నీ పాపమును పరిహారం చేసేది ఎవరు? గొడ్డులు, మేకలు, గొర్రెల నీ పాపాన్ని పరిహారం చేసేది? అవి మనకంటే తక్కువ రీతి రక్తం కదా. ఏమంటే మనుషులు రక్తం కావాల్సి వచ్చినప్పుడు కోతి రక్తం ఇవ్వచ్చు కదా, ఏమి జంతువుల రక్తం ఇవ్వచ్చు కదా, ఎందుకు మనిషి రక్తం ఎదురు చూస్తున్నారు? నీ పాపములు పరిహారం చేయగలిగింది యేసు ఒక్కడే. ఎందుకంటే మనుషులు రక్తములోనే పాప బీజం ఉంది. నీ పక్కవాడు, నీ ఎదుటివాడు నీ పాప స్వభావాన్ని ఎలాగ నుంచి విడుదల చేయగలడు? నిన్ను ఎవరు పరిశుద్ధపరచగలడు? నిన్ను ఎవరు కడగగలడు? నిన్ను ఎవడు బాగు చేయగలడు? నిన్ను ఎవడు పవిత్రపరచగలడు? దేవుడు ఒక్కడే. ఏ కల్మషము లేని యేసు ప్రభు రక్తం ఒక్కటే పవిత్రపరచగలడు. అసలు దేవుణ్ణి మనం ఎలా సృష్టించగలం? ప్రభు అంటున్నాడు, పరలోకం నా సింహాసము, భూమి నా పాదపీఠం. మీరెక్కడైనా నాకు ఇల్లు కడతారు? మీరెలాగా నా ముఖంని రూపించగలుగుతారు? ఏమంటే సూర్యుడిని మీరున్న కెమెరాని తీసుకుని ఫోటో తీయండి, ఆ లెన్స్ పెట్టి ఏమవుతుంది? మీకు కళ్ళు పోతాయి. సూర్యుడిని చేసినవాడు దేవుడు, నక్షత్రములు చేసినవాడు దేవుడు. దేవుని రూపముని, దేవుని మహిమను, దేవుని గొప్పతనముని నువ్వు ఒక చిత్రంలో పెట్టలేవు. ఎందుకంటే చిత్రము సరిపోదు. అంత ప్రకాశించేవాడు ప్రభు.
అంత విలువైన వాడు. ఈవెన్ ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన స్వరూపమును ఆయన కావాలని ఏ కాలంలో ఫోటోలు ఉండవో, ఏ కాలంలో కెమెరాలు, ఆ కాలంలో జన్మించాడు. ఎందుకంటే అది ఆయన నిజమైన స్వరూపం కాదు. ఆయన నిజమైన స్వరూపము దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ప్రత్యేకమైన వాడు, ఆయన నీతి సూర్యుడు, తేజోమయుడు, అన్నిటికంటే మిక్కిలి సౌందర్యమైన వాడు. కానీ వీరు బలిలిస్తూ దేవునికి ఇవ్వాల్సిన ఘనతను, దేవునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, ఒకప్పుడు ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిసలుగా వారి ఎంగిలి మిత్రులు తింటూ వీరి రక్తముని పిండేసిన వారిని ఆ పరిస్థితుల్లో దేవుడు తన సేవకుడిని పంపించి తన ప్రజల్ని విడిపిస్తే కొంచెము కూడా కృతజ్ఞత లేదండి వీరికి. ఈరోజు ఎంతోమంది కృతజ్ఞత లేదు. ఈ సంవత్సరంలో దేవుడు చేసిన మేలు అనేకమైన, ఎవరి కోసం చేస్తారులే, ఎవడు మాకు మమ్మల్ని బాగు చేస్తారు అని వెర్రవీగుతున్నారు. దేవుడు చేసిన మేలు గుర్తు చేసుకుంటలేదు, దేవుడు చేసిన మేలు జ్ఞాపకం ఉంచుకుంటలేదు. చూసినట్లయితే వీరు బలిలిస్తూ కానుకలు సమర్పించుకుంటూ ఏం చేశారు చూడండి. దాని తర్వాత అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఆడుట అంటే ఏంటి? ఏమంటే తిన్నవాడు తాగేవాడు ఎలా డ్యాన్స్ ఆడతాడు మీకు తెలుసా? భయంకరంగా డ్యాన్స్ ఆడతాడు. ఎంత భయంకరంగా అంటే తన వస్త్రములు కూడా లేకపోతే ఏమంటే నాకు భార్య ఉంది, నాకు భర్త ఉన్నాడు. చూడండి, ఈ నైట్ క్లబ్స్, ఈ పబ్బు, ఈ 31వ తారీఖు రాత్రి ఎంత భయంకరంగా ఉంటుందండి. యవనస్తులు సగం సగం బట్టలు వేసుకొని డ్రగ్స్ చేసుకుంటూ తాగి వామిటింగ్స్ చేసుకొని లైంగికమైన పాపములకి, దుర్మార్గతనముకి, అది ఈ రోజు కదా, ఆ రోజుల్లోనంతే. దేవుని భయము లేని వారుగా. 7వ వచనం ఒకసారి చదవండి. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను నువ్వు దిగి వెళ్ళు మోషే, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు. ఈరోజు దేవుడు మనల్ని చూసి అనేది ఏమైతే చెడిపోయాం మనం. దేవుడు మనకి ఈ సంవత్సరం ఒక వరమగా ఇస్తే ఈ సంవత్సరం మనం ఎంతసేపు ప్రార్థన చేశాం, ఎంతసేపు దేవుని వాక్యం చదువుకున్నాం, ఎంతసేపు మనం దేవుని సన్నిధిలో ధ్యానించాము తన వాక్యాన్ని, ఎంతసేపు దేవుని సన్నిధిలో మోకరించి ఆయన యందు మనము భయభక్తులుగా మొరపెట్టాము, ఎంత సమయం మనము దేవుని యథార్థమైన మార్గంలో నడిచాము. ఒకసారి పరీక్షించుకొని నువ్వు ఒకసారి పరిశోధించుకో, నీ జీవితాన్ని ఒకసారి గమనించి. పోయిన సంవత్సరం జనవరి నుంచి, ఈ సంవత్సరం జనవరి నుంచి ఈ 31వ తారీఖు సాయంకాలం వరకు ఏం చేసావు? దేవుడిచ్చిన నీకు సమయాన్ని, దేవుడిచ్చిన నీ ధనమని, దేవుడిచ్చిన తలాంతుల్ని, దేవుడిచ్చిన కుటుంబంని, దేవుడిచ్చిన భాగస్వామిని, దేవుడిచ్చిన స్నేహితుల్ని, బంధువుల్ని, అవకాశాలని ఏం చేస్తాం? ఈరోజు ఎంతోమంది దేవుడిచ్చిన అవకాశాలని పాడు చేసుకుంటున్నారు. మీరు దేవుడిచ్చిన తరుణాలని మీరు ఉపయోగించుకోలేకుండా మీరు పాప వ్యసనములకి, దుర్మార్గమైన కార్యములకి మీరు ఆ ప్రభు చేసిన మేలును మరచి చెడిపోయిన వారుగా ఉన్నారు. చెడిపోయిన వారుగా చూడండి, ఎంతో భయంకరమైన జనములు మన ఎదుగుతున్నాయి. కొత్త సంవత్సరం సమాధానం వచ్చేస్తే అనుకోవద్దు. కోవిడ్ తగ్గిపోయింది, అదంతా ఏమవదు, దేవుడు నిన్ను మనం దుష్టుల్ని చంపాలంటే కోవిడ్ అవసరం లేదండి. నువ్వు పీల్చుకుంటున్నావు, నీ శ్వాసని ఒక్కసారి ఆపాడంటే చాలు, మళ్ళీ ఇంకెందుకు రాదు, ఇట్లా పోతావు. దేవునితో ఆటలాడద్దు, దేవునితో తమాష చేయొద్దు, దేవునితో నీ భయభక్తులు కలిగి ఉండు. ఏమండి 8వ వచనం చూడండి ఒకసారి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి ప్రభా నేను నీ కోసం జీవిస్తాను. పోయిన సంవత్సరం ఏం చేస్తే సమయం, ప్రభా నేను నా కోసం బ్రతుకుతాను, రోజు నీ వాక్యం చదువుతాను, నీ సన్నిధిలో ప్రార్థిస్తాను, నీ యథార్థమైన మార్గంలో నడుస్తాను, నీ చిత్తమును చేస్తాను, నీ కోసం సమస్తము సమర్పించుకుంటాను అని చేసిన వాగ్దానాలు ఎంతవరకు, ఎన్ని వాగ్దానాలను కాపాడుకున్నావు, ఎన్ని వాగ్దానాలు దేవుని ఎదుట నువ్వు ప్రమాణం చేసినవి నెరవేర్చావు.
నాకు అది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా, అది చేయి. ఎన్ని చేశాడు వాడికి, ఎన్ని చేశాడు కదా. నువ్వేం చేసావు మరి దేవుడికి? త్వరగా మర్చిపోతున్నారు ఈరోజు చాలామంది దేవుడు చేసిన మేలు. త్వరగా దేవుడు చేసిన కార్యములని, దేవుని మార్గం నుంచి, దేవుని యథార్థమైన మార్గం నుంచి పాప మార్గమునికి తొలగిపోతున్నారు, దుష్ట మార్గానికి తొలగిపోతున్నారు ఈరోజు అనేక మంది. గమనించరే, ఆలోచించుకోరే. దేవుడు ఏమన్నా వెర్రివాడా? దేవుడిని నువ్వు మోసం చేయాలనుకుంటున్నావా? దేవుడికి ఏం తెలియదు అనుకుంటున్నావా? నువ్వు నోటికి వచ్చిన ఎన్ని నిబంధనలు చేసేసి నెరవేర్చుకుంటే దేవుడు లెక్క అడగడనుకుంటున్నావా? అదిగో అగ్ని ఆరదు, పురుపు చాలు, భయంకరమైన దినం. ఆ తీర్పు దినమైన దేవుడు తన ఉగ్రతని తన మాటకి అవిధేయైన వారికి సిద్ధపరుస్తున్నాడు. చూసినట్లయితే 9వ వచనం చూడండి, ప్రభు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. వీరు లోబడనొల్లని ప్రజలు. కొట్టాను, తిట్టాను. కొంతమంది చూడండి, కొంతమంది పిల్లలు కొట్టినా ముందు, తిట్టినా, అరిసినా, పనిష్మెంట్ ఇచ్చినా, అవమానం, నువ్వు ఏమన్నా చేసుకోరా, నేను చేసేది చేస్తా. దేవా నువ్వు ఏమన్నా చేసుకో, నేను అనుకున్నదే చేస్తా. మూర్ఖులు, మొండివారు, గ్రహింపు లేనివారు, అవగాహన లేనివారు, వారి జీవితాలు పాడైపోతున్నానికి, వారి జీవితాలు పాడైపోతున్నప్పటికీ వారి ధనము, వారి ఐశ్వర్యం, వారి కుటుంబం, వారి బ్రతుకులు, వారితో ఉన్న వారు అందరిని నరకాన్ని తీసుకువెళ్తున్నప్పటికీ వారు గ్రహించుకోరు. వారి మూర్ఖులు, భ్రష్టుల్లాగా ఉన్నారే ఈరోజు అనేక మంది, మొండివారుగా ఉన్నారే. అరే అబ్రహాము సంతానమే, విశ్వాసములో నుంచి వచ్చిన విశ్వాసం బీజముతో పుట్టిన సంతానమే, దేవుని ఆశ్చర్యమైన కార్యములు చూసిన సంతానమే, దేవుని వాక్యము, దేవుని పట్ల భయభక్తులు ఎరిగిన వంశమే. అయినప్పటికీ వీరు దేవుని కార్యాలు ఎందు ఏమన్నా తిరగబడేవారుగా, మూర్ఖులుగా వీరున్నారు. అందుకే ప్రభు అంటున్నాడు ఏమంటే ఆయన కోపము ఆయన మీద రగులుకుంటుంది. మోషేతో అంటున్నాడు, మోషే నిన్ను ఆశీర్వదిస్తాను, మోషే వీళ్ళని ఆశీర్వదించం. వీళ్ళు చేసే దుష్కార్యము సామాన్యమైనది కాదు, దేవుడికి బహు అసహ్యమైనది విగ్రహారాధన. విగ్రహారాధన అంటే చాలామంది అనొచ్చు, మేము క్రైస్తవులం కదండి, మేము విగ్రహారాధన చేయం కదా. దేవునికి ఇవ్వాల్సిన స్థానం అది ఏదైనప్పటికీ అది విగ్రహారాధన. అది ఉద్యోగం అవనివ్వండి, నీ డబ్బు అవనివ్వండి, నీ పిల్లలు, నీ కుటుంబం అవనివ్వండి, నీ ఆస్తిపాస్తులు అవనివ్వండి, దేవుడికి ఇవ్వాల్సిన స్థానం. దేవుడి ఫస్ట్, సెకండ్, థర్డ్ కాదు, 100% నీ హృదయం దేవుడికి ఇవ్వాలి. అందుకే దేవుని వాక్యం ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణమైన హృదయంతో, నేను 50% హృదయంతో అనలేదాడ, నీ పూర్ణమైన హృదయంతో, నీ పూర్ణమైన ఆత్మతో, నీ పూర్ణమైన శక్తితో దేవునిని ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు. దేవుడు ఆ కోపంలో, ఉద్రేకములు నేను నాశనం చేస్తానన్నప్పుడు మోషే అంటాడు, ఏమంటాడు చక్కగా అంటాడు, ఏమంటాడు 13 వచ్చిన చదవండి. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకును. నీవు వారితో ఆకాశ నక్షత్రం వలె మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునికి ఇచ్చేదనని, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురని వారితో నీతోడని ప్రమాణం చేసి చెప్పితివనని. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడుని గురించి సంతాపపడని. ఏమంటే అబ్రహాం ఎవరు, ఈ ఇస్సాకు ఎవరు, యాకోబు ఎవరు, ఎవరు వీరు? ఈ ముగ్గురు ఎవరండి? ఎప్పుడు చూసినా మనం బైబిల్లో పాత నిబంధన వీళ్ళని ఎక్కువ చూస్తుంటాం. ఎవరు వీరు? దేవుని కోసం యథార్థంగా జీవించి అసలు దేవుడు వారి జీవితాల్లో ఆశ్చర్యపోయారు. రీతిగా వారు ప్రభువుని సంతోషపెట్టారు, వారు ప్రభువుని మెప్పించారు, ప్రభువుని వాక్యానుసారంగా యథార్థమైన హృదయంతో, యథార్థమైన మనసుతో బ్రతికారు. వారి జీవితంలో వారి స్తోమతకి మించిన విశ్వాసమని వారి కలిగి వారు బ్రతికారు. ఇక్కడ చూసినట్లయితే మోషే ఎప్పుడైతే దేవుడు గుర్తుండదా? దేవుడు గుర్తుంటానే. కానీ ఎప్పుడైతే మోషే ఈ మాటలు అంటున్నాడో ప్రభువుతో, అయ్యా వారికి నువ్వు వాగ్దానం చేశావు. ఏమంటే ఈరోజు ఈ సంవత్సరం నువ్వు ఎందుకు వెళ్తానికి బతుకున్నావు? నేను చచ్చిపోయేవాళ్ళకి మంచివాడిని అండి, నాకు కరోనా వచ్చినా తగ్గిపోయిందండి, నేను ఎంతో మేలు అండి, నేను అసలు
యాక్సిడెంట్ అయినా కూడా పర్వాలేదండి, 2 రోజులు డిశ్చార్జ్ అయిపోయాను, నాకు టైఫాయిడ్ వచ్చిన, నాకు మలేరియా వచ్చిన, అసలు ఎన్నెన్నో ఆటంకాలు వస్తాయండి, దేవుడు కాచిగా పడేసాడండి అంటే నువ్వైనా చాలా మంచివాడు అనుకుంటున్నావా, చాలా నీతిమంతుడు అనుకుంటున్నావా, నువ్వు చాలా మెరుగైన వాడు అనుకుంటున్నావా? కాదు. నీ కోసము కన్నీటితో ప్రార్థిస్తున్న నీ తల్లిగారి నిమిత్తం, నీతో కోసము మొరపెడుతున్న ఒక సేవకుడు మొరపెడుతున్నాడు, అయ్యా ఈ ప్రాణం నశించుకోకూడదు, ఈ ప్రాణం నరకానికి వెళ్ళకూడదు, ఈ ప్రాణంని కాపాడు అని నీ కోసం కన్నీటితో ప్రార్థిస్తున్న సేవకుడు, నీ కోసం విజ్ఞాపన చేస్తున్న ఏమంటే నీ సహోదరుడు ఉండొచ్చు. దేవుడు వారికి ఇచ్చాడు వాగ్దానం, ఏమని? నిన్ను రక్షిస్తానని. అందుకే ఇంక నువ్వు బతుకున్నావు. ఇన్ని దుర్మార్గం కార్యాలు చేసినప్పటికీ, ఇన్ని భ్రష్ట కార్యాలు చేసినప్పటికీ నువ్వు ఇంకా చావలేదంటే కారణం ఏంటంటే దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం నిమిత్తం నువ్వు ఇంకా బతుకున్నావు. దేవుని వాక్యం సరే, దేవుడు పశ్చాత్తాపడ్డాడు. అయ్యో 1 నిమిషాలు కాల్చుంటే మసి అయిపోయి ఉండేవారు, మరలా నేను అబ్రహాముకి, ఇసాకి, యాకోబు చేసిన వాగ్దానం అబద్ధమైపోతుందేమో అని ప్రభు ఏమండి పశ్చాత్తాపడ్డాడంట. మనం ఎప్పుడు పశ్చాత్తాపడమో దేవుడు పశ్చాత్తాపడాలి. ఎందుకంటే ఎందుకరా ఈ మనుషుల్ని చేశాను, ఎందుకరా వీరిని చేశాను, అసలు వీరు ఇంత దృష్టులుగా, ఇంత భ్రష్టులుగా, ఇంత దుర్మార్గులుగా ఎందుకు వీళ్ళు ఉన్నారు అని దేవుడు పశ్చాత్తాపడుతుంటాడండి చాలాసార్లు. నీ పాపముల కోసం, నీ అపరాధముల కోసం, నీ కుటుంబస్తుల కోసం నువ్వు ఏడకపోతే దేవుడు ఏడుస్తాడు. ఎందుకు ఈ మనుషులను నేను చేశాను, ఎందుకు? ప్రభు ఆదికాండం 6వ అధ్యాయం చూస్తున్న వారు హృదయంలో ఉన్న దుష్కార్యములు, ఆలోచనలు చూసి బాధపడ్డాడంటే దేవుడు. ఎంత దుర్మార్గమైన ఆలోచనలు మనిషి కలిగి ఉంది. ఇక్కడ ఈ కార్యం జరిగిన వెంటనే మోషే దిగొచ్చాడు. అంతవరకు ఈయన ప్రభుని సమాధాన పరిచి కిందకు వచ్చాడు. ఈయన ఏమైపోయాడు? ఈయన కోపం అయిపోయాడు, ఈయన ఉద్రేకముతో నిండి ఉన్నాడు. ఆ వచనం మనం చూద్దాం. 21వ వచనం చూడండి, 32వ అధ్యాయం 21. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపం రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోను అడగగా, అహరోను, నా ఏలినవాడా, నీ కోపం మండనీయకు. నేనట అంతవరకు దేవా నువ్వు ఆగయ్యా, ప్రభా నువ్వు ఆగినాయనా అన్నాడు. కింద కొండ దిగి వచ్చిన వెంటనే వీరు చేసే దుష్కార్యం చూసిన ఒళ్ళు మండిపోయింది. అసలు ఎలా మండిపోకుండా ఎలా ఉంటుందంటే, జీవం కలిగిన దేవుడు నిన్ను దీవించి, ఆశీర్వదించి, నిన్ను పోషించి, నిన్ను కాపాడి, నిన్ను రక్షించి, నీకు తోడుండి, నిన్ను అన్ని విషయంలో ఈ సంవత్సరం మేలు చేస్తే నువ్వు దేవుడికి భయపడవా? దేవుని విషయంలో లోబడవా? దేవుడు అంటే నీకు విలువ లేదా? చూడలేదు ఆయన, అంతే. అక్కడ చూసుంటే, అక్కడ నుంచి దేవుడు చూసినట్టు చూసుంటే మోషే కూడా చంపే ప్రభా, అసలు మట్టి చేసి పడే ప్రభా. ఏమండి, ఒకవేళ నేనే మోసే స్థానం ఉంటే అసలు ఎందుకు ఊరుకుంటా, త్వరగా చేసే ప్రభా అనేవాడిని. ఏంటి ప్రభా అసలు వీళ్ళ కోసం 40 సంవత్సరాల ముందు నాకు ట్రైనింగ్ ఇచ్చాం, మళ్ళీ 40 సంవత్సరాలు డే అండ్ నైట్ వీళ్ళు పట్టుకుని సతాయించేస్తారు. నీళ్ళు లేకపోతే ఏడుస్తాడు, మాంసం లేకపోతే ఏడుస్తారు, ఎండ వచ్చినా ఏడుస్తారు, వాన వచ్చినా ఏడుస్తారు. కొంతమందికి ఏడుస్తానికి, సేవకుల్ని, దేవుడిని తిడటానికి కారణం అవసరం లేదు. ఏమండి, చంపే లేదు, అర్థం కాలేదు పాప ఆయనకి. కిందకు వచ్చాక ఏం చేశాడు సార్, దేవుడు ఇచ్చిన పలకం వేసి కొట్టేశాడు బతుకు. ఆ కోపంలో, ఆ ఉద్రేకంలో మోషే మిక్కిలి సాత్వికుడు, అంటే నా ఇంటంతట్లో నమ్మకస్తుడు, సహనముతో ఉన్నవాడు. ఈ యూదులండి, నేను ఒకసారి యెరూషలేం ఫ్లైట్కి వెళ్ళినప్పుడు చూస్తాను తెల్లగానే ఉంటారు వీళ్ళు కూడా, యూదులందరూ అమెరికా వాళ్ళగానే ఉంటారు వీళ్ళంతా. మనకంత డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ మనకు తెలియదు. కానీ వీళ్ళు కొంచెం కూడా శుభ్రత లేదండి. ఆ ఏరోప్లేన్లో ఒక 2 టాయిలెట్లు ఉంటాయి. నేను అనుకున్నా మన పబ్లిక్ టాయిలెట్లే బెటర్ అండి. ఏమంటే శుభ్రత లేదు, ఒక హైజీనిక్ ప్రాసెస్ లేదు. అప్పుడు అర్థమైపోయింది వీళ్ళ పద్ధతులు ఏంటండి. ఏమండి అసలు అనుకుని మోషే ఎలా ఎగాడో వెళ్తా, అసలు మామూలు విషయం కాదు. దేవుడు ఎంతగా 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 ఎన్ని పోరాటాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని
మోషే ఎన్ని అవమానాలు, అవన్నీ సహించి ఓర్చుకుని అవన్నీ సమస్తమును వారు ఏమంటే దేవుడు అండి నిజంగా మిక్కిలి సహనంతో ఉండే దేవుణ్ణి వీరు రెచ్చగొట్టారంటే అసలు ఎంత దుర్మార్గులు, ఎంత పాపులు అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ఎంతోమంది దేవుణ్ణి రెచ్చగొడుతున్నారు. మీకు అర్థం కావట్లేదు. మీకు నా జీవితం నా ఇష్టం, నా జీవితం నా 100 సార్లు చెప్తావేంటి? ఆ కోవిడ్ ఉన్నప్పుడు నా జీవితం నా ఇష్టం, నా చావు అని చెప్పచ్చు కదా. అప్పుడు మట్టుకు ఏసయ్యా 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 అని, ఇప్పుడేమో నా జీవితం నా ఇష్టం అంటే దేవుడు నీకు ఒక వెర్రులా కనబడుతున్నాడా? దేవుడు ఒక పిచ్చోళ్ళ కనబడుతున్నాడు నీకు? దేవుడు నేను చేతగాను అనుకుంటున్నావా? మోషేకి తను చేసిన దుష్కార్యమును ఏమంటే ఏం చేశాడు తెలుసా? తను ఆ లేవీలు పిలిచి, నీ సహోదరుని ఎవరెవరు పాపం చేస్తే వాళ్ళు నరికండి రాన్నాడు. అంటే నరికి పడేయండి అసలు. ఏమండి నీ దేవుని నామాన్ని అవమానపరిచేవాడు, దేవుని నామాన్ని సిగ్గుపరిచేవాడు నరికి పడే అసలు ఉండకూడదు. సేమ్ మనం అదే చూస్తున్నాం. ఎవరు? ఏలియా. ఆ బయలు దేవతలు, అబద్ధ ప్రవక్తలు నరికి పడేశాడు. ఈరోజు నువ్వు నరకాల్సింది మనిషిని కాదు, కానీ నువ్వు నరకాల్సింది నీ పాప హృదయం, నీ పాప వ్యసనములు, నీ పాప ఆలోచనలు, నీ పాడైపోయిన కుల్లి వాసనతో నిండి ఉన్న నీ తలంపులు యేసు ప్రభు సన్నిధిలో అయి శుద్ధి చేయబడాలి. యేసు ప్రభు సన్నిధిలో అయి కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి. నీ ఆలోచనలు, నీ మాటలు, నీ చూపులు, నీ నడవడికలు ఏమండి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఏమండి మారింది? మీ ఇల్లు మారిందా? చెప్పండి. నీ భార్య మారిందా? నీ భర్త మారాడా? హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ వైఫ్, హ్యాపీ న్యూ హస్బెండ్, హ్యాపీ న్యూ చిల్డ్రన్ చెప్పండి. నీ అదే పాత కారు, అదే పాత డొక్కు బైక్, అదే డొక్కు సైకిల్, అదే హ్యాపీ న్యూ ఇయర్ అంటే మాత్రం నీ బ్యాంక్ అకౌంట్లో 10,000 రూపాయలు పడిపోతాయా? చెప్పండి. అదే ఉద్యోగం, అదే ఆఫీసు, అదే మొక్కలు, క్యాలెండర్ డేట్ మట్టుగా మారుతుంది. నిజంగా నీ హృదయంలో యేసు ప్రభు లేకపోతే, నీ జీవితం మారు మనసు పొందకపోతే ఏ పెద్ద డిఫరెన్స్ ఉంటుంది నీకు? టైం వేస్ట్ తప్ప. ఏమండి హ్యాపీ న్యూ ఇయర్ నడుచుకుంటాం తప్ప, హ్యాపీ న్యూ ఇయర్ అంటాం తప్ప, ఒకవేళ మందిరానికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకుంటే అది కూడా నిజంగా టైం వేస్ట్. ఎందుకంటే నువ్వు బయట ఆచారాలు వెంబడిస్తున్నావు, కానీ నీ హృదయంలో ఉన్న హృదయము కడగబడలేదు. నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నావు, కానీ హ్యాపీ న్యూ హార్ట్ లేదు నీలో. కొత్త హృదయం లేదు, కొత్త ఆత్మ లేదు, కొత్త మనసు, కొత్త దృష్టి, కొత్త తలంపులు, కొత్త ఆలోచనలు నీళ్ళు లేవు. ఇక చూసినట్లయితే నీ వచ్చిన మనం చూడగలుగుతున్నాం. కొంచెం ముందుకెళ్తే 33వ వచనం చదవండి. 32వ అధ్యాయం 33వ వచనం. అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపం చేసెనో వాని నా గ్రంథంలో నుండి తుడిచివేయదును. కాబట్టి నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళను. నేను వచ్చే దినమున వారి పాపమును వారి మీదకి రప్పించదనని మోషేతో చెప్పాను. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టను. ఇక్కడ చూసినట్టు కొంచెం ముందుకెళ్దాం. 33వ వచనం 1వ వచనం చదువుదాం సరే, దయచేసి చదవండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణం చేసి నీ సంతానములకు దీన్ని ఇచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచి పొండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమ్మోరీయులను, హిత్తీయులను, పెరజ్జీయులను, హివ్వీలను, యోబూసీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడి నొల్లని ప్రజలు గనక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. ఏమంటే నేను రాను ఇంకా డెన్. ఆ రోజుల్లో ఇశ్రాయేల్ ప్రజలు దేవుని సన్ని ఎంత గొప్పగా అనుభవించారంటే, ప్రభు మేఘముగా దిగి వచ్చేవాడు. ప్రభు సన్నిధండి అసలు 1,000,000 రెట్లు 1,00,000 రెట్లు మీరు ధనం సంపాదించాను, మీరు ఐశ్వర్యం సంపాదించారు, బంగారం సంపాదించాను, లేకపోతే మీకు లోకంలో ఏదైనా ఆనందకరమైనవి చేసినాను, ప్రభు సన్నిధి ఇచ్చేంత ఆనందం ఏది ఇవ్వదండి.
ఈరోజు నేను సేవ చేస్తున్నానంటే ఏమి లేకపోయినా సేవ చేస్తున్నాం. ఈరోజు నేను మాత్రం కదా, లోకంలో సేవకులు సేవ చేస్తున్నారంటే శోధనలు ఎదుర్కొంటున్నారు, అపనిందలు, అవమానములు, మనుషులు భారములు ఎదుర్కొంటున్నారు. దానికి కారణం ఇంకో సేవలో కొనసాగుతున్నారంటే వారు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు. దేవుని సన్నిధి అండి సమాధానాన్ని ఇస్తుంది. దేవుని సన్నిధి రీఛార్జ్ అయిపోయి సెల్ ఫోన్ బ్యాటరీ అయిపోయినట్టునే ఏమంటే అన్నీ ఓపెన్ అప్ అవ్వవు, బ్లింగ్ 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 టంక్ అయిపోతుంది. అలాగా దేవుని సన్నిధి ఉన్నప్పుడు ఛార్జ్ ఫుల్ అయిపోయినప్పుడు ఏమిందా అట్లా అలాగా మనుషుడు దేవుని సన్నిధితో నింపబడి ఉన్నప్పుడు, దేవుని ప్రసన్నతతో, దేవుని ఆత్మతో మన మాట స్పష్టంగా చూస్తాం. దేవుని దేవదూత తను వారి ముందు వెళ్ళి వారిని నడిపించను అని చూస్తాం. ఎర్ర సముద్రం కర్ర ఎత్తినట్టే టక్కన ఇలాగ అయిపోలేదు. మన మ్యాజిక్లు మంత్రాలు చేసేవాడు కాదు మన దేవుడు. అది కర్ర ఎత్తినప్పుడు దేవుడు ఆ సముద్రం పాయలు చేశాడు. మోషే ప్రార్థించినప్పుడు దేవుడు మన్నాను కురిపించాడు. పడిపోలేదు, టపడపడిపోలేదు. దేవుడు ఆకాశం నుంచి ఆ మార్గము తెరిచాడు. వీరు గుర్తు చేసుకోలేదు, వీరు అర్థం చేసుకో. దేవుడు అయ్యా ఈ తిరుగుబాటు జనాంగంతో నేను వస్తే నేను చంపేస్తానయ్యా. మరి అంతే కదా, రోషం కలిగినవాడు, పౌరుషం కలిగినవాడు, పరిశుద్ధుడైనా, మిక్కిలి గొప్పవాడైనా లూసిఫర్ను కూడా క్షమించలేదు దేవుడు. అసలు ఏమంటే అర్థం చేసుకోరేంటి, అదే క్షమించేస్తారులే. సాతాను క్షమాపణ లేదు. నీకు నాకు మాత్రమే దేవుడు కృప చూపిస్తున్నాడు అంతే. ఆ కృప కూడా ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. చాలాసార్లు అంతా దీర్ఘమైన కృప, నిజంగా దీర్ఘం. ఇంకా ఈరోజు నీ తల గుండు డమక్క రెండు పడిగింది అనుకో, అయిపోయింది నీ కృప నీతో అంతే. మనుషులు మృతి పొందాక వారికి తీర్పు, ఇంకా సారీ ప్రభా, సారీ నాయనా, సారీ యేసయ్యా అంటే లేదు. ఇంకా అర్థం చేసుకోరేంటి, ఆ కృప ఉంది కదా, కనికరం ఉంది. ఎంతకాలం కృపతో కనికరంతో నువ్వు మాట్లాడుతావు. సంసోను అలాగే అనుకున్నాడు, నాకేమంది వరం ఉంది కదా, దేవా అంటే వచ్చేస్తున్నాడు కదా, దేవా అంటే సహాయం చేస్తున్నాడు, నీ ఎంత పాపాలు చేసినా కూడా పర్లేదు కదా. కానీ దేవుని వాక్యం సెలవు తన నెత్తి తన జుట్టు కత్తిరించినప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుడు తనని విడిచిన సంగతిని తను గ్రహించుకోలేకపోయాడంట. దేవుడు వచ్చినప్పుడు గొప్పగా వస్తాడు, తేజస్సుతో మహిమతో వస్తాడు. కానీ వెళ్ళిపోయేటప్పుడు చెప్పకుండా వెళ్ళిపోతాడు. అసలు నువ్వు తెలియదు కూడా తెలియదు. నువ్వు అనుకుంటావు ఇంకా నేను దేవుడితో నింపి ఉన్నాను, ఇంకా నాకు వరములు ఉన్నాయి కదా, ఇంకా నా తలాంతులు ఉన్నాయి కదా, ఇంకా నాకు అభిషేకం, ఇంకా అందరం వందనాలు చెప్తున్నారు కదా, ఇంకా నేను పెద్ద సేవకుని అనుకుంటావు. కానీ దేవుడు నిన్ను విడిచిపోయాడని సంగతి నీకు తెలియదు. సౌలుని దేవుడు విడిచిపెట్టినప్పుడు బయట ఏం మార్పు రాలే, ఇంకా రాజుగానే ఉన్నాడు తను. 40 సంవత్సరాలు రాజుగానే ఉన్నాడు తను ఇంకా. కానీ తన దురాత్మతో నింపబడి ఉన్నాడు. ప్రియమని దేని బిడ్డారా, దేవుడు ఈ సంవత్సరం నీతో పాటు నూతన సంవత్సరం రావాలంటే, దేవుడు నీతో పాటు నివసించాలంటే మొదటగా నీ తిరుగుబాటు అనే హృదయంని సరిచేసుకోవాలి. నీ మొండైన హృదయంని, నీ పాప వ్యసనాన్ని, నీ దుర్మార్గమైన స్థితిని దేవుని పాద సన్నిధిలో నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలి, పశ్చాత్తాపడాలి. మనం అదే మాటలు చూస్తున్నాం. ఏమండి, దేవదూతను పంపిస్తానంటే మోషే ఏమన్నాడు తెలుసా, ప్రభా నువ్వు రాని ఎడలా మేము ఈ స్థలం నుంచి 1 ఇంచు పెట్టమయ్యా. దేవదూత చెరువులైనా ఇంకెవరైనా సరే, మిఖాయేలైనా, ఏ దేవదూత వచ్చినా ప్రభా మాకు దేవదూతలు వద్దు, మాకు నువ్వు కావాలయ్యా, మాకు మా తండ్రి కావాలి, నువ్వే మా తండ్రివి. నువ్వు కొట్టినప్పటికీ, నువ్వు శిక్షించినప్పటికీ, నువ్వు మమ్మల్ని అసహించుకున్నప్పటికీ, లేకపోతే నువ్వు మమ్మల్ని అయ్యా మా పాపాలకి మేము మరణించాల్సి వచ్చినప్పటికీ కూడా మేము చచ్చేది నీ చేతుల్లోనే చేస్తామయ్యా. ఈరోజు దేవుడు అలాంటి వారి కోసం వెతుకుతున్నాడండి. దేవుడు అలాంటి వారి కోసం వెతుకుతున్నాడు. మేము మరణించిన నీ చేతుల్లోనే మేము మరణించాలి ప్రభువా, మేము తొలగిపోయినా నీ చేతుల్లోనే మేము తొలగిపోవాలయ్యా. మాకు కావాల్సింది నువ్వే నాయనా. మాకు లోకం వద్దయ్యా, ధనం వద్దయ్యా, ఐశ్వర్యం వద్దయ్యా. ఈ కొత్త సంవత్సరం ప్రవేశించాలని దానికి కావాల్సిన నీ సన్నిధి అయ్యా. నీ సన్నిధి మా తోడు రానియాలి, మమ్మల్ని తీసుకువెళ్ళొద్దు తండ్రి, మమ్మల్ని తీసుకెళ్ళ వద్దయ్యా. ఇక్కడితో ఫినిష్ చేసే లైఫ్, ఇక్కడితో ముగించేసే. నువ్వు లేని జీవితం ఎందుకు ప్రభువా? దావీదు మహారాజు, ప్రభా నీ చేతిలో పడతాం బహు భయంకరం అంటాడు. కానీ చివరికి దేవుని చేతుల్లో పడతాము తీర్మానం చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన గాయపరిచేవాడు, ఆయన తిరిగి కట్టేవాడు అన్నాడు. ఇక్కడ చూసినట్లయితే మోషే
ఈ మాటలు చెప్పాక 14వ వచనం దేవుడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి 14వ వచనం చదవండి. అందుకు ఆయన, హా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదని అనగా. 17 చదువుదాం ఒకసారి. మోషే నీ సన్నిధి రాని ఎడల 17 చదవండి. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును పెట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. ఎంత బ్యూటిఫుల్ అండి అసలు. ఏమంటాడు అసలు దేవుడు మోషేతో అంటున్నాడు, ప్రభు అంటాడు నువ్వు అడిగింది నేను చేస్తాను. ఏం అడిగాడు మోషే? ఏం అడిగాడు? నాకు ₹1,00,00,000 కావాలని అడిగాడా? నాకు BMW కారు కావాలని అడిగాడా? నాకు 10 ఎకరాల పొలం కావాలని అడిగాడా? నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలని అడిగాడా? నాకు కోడి మాంసం కావాలని అడిగాడా? ఏం అడిగాడండి ఆయన? ఏం అడుగుతున్నాం ఈరోజు మనం దేవుణ్ణి? ఏంటి అడుగుతున్నా? ప్రభా ఈ సంవత్సరం అంతా ఏదో భయంగా బతికాం, వచ్చే సంవత్సరం బాగా కాపాడయ్యా, నాకు అన్నం పెట్టు, నీడవి, మమ్మల్ని కాపాడు, మా ఉద్యోగాలు పోకుండా చెయ్యి, అప్పులు పోకుండా చెయ్యి అని లోకరీతిని అడుగుతామేంటయ్యా? ఏమంటున్నాడు మోషే నీకు ఏం కావాలి అడుగంటే, ఏంటి కావాలి మోషే అడుగు, నేను నీ ఎందుకు ఆనందిస్తున్నాను. యు వాస్ హ్యాపీ, వాస్ ప్లీజ్డ్ విత్. మోషే జీవితంని చూసి ప్రభు ఆనందిస్తున్నాడండి. ఈరోజు ప్రభు ఈ లోకాన్ని చూసి ఏడుస్తున్నాడు. ఇన్ని మేళ్ళు, ఇన్ని దీవెనలు, ఇన్ని ఆశీర్వాదాలు పొందుకున్న మనము ఈరోజు దేవుణ్ణి మనం ఏడిపిస్తున్నాం, దేవుణ్ణి మనం బాధపెడుతున్నాం, దేవుణ్ణి మనం విసర్జిస్తున్నాం. నువ్వు అనవసరం ఎప్పుడు విసర్జించా? నువ్వు దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వకపోతే దేవుని విసర్జించినట్లే కదా. దేవునికి ఇవ్వాల్సిన గౌరవం దేవునికి ఇవ్వకపోతే దేవుని విసర్జించినట్లే కదా. దేవుణ్ణి అవమానపరిచినట్లే కదా. దేవుణ్ణి సిగ్గుపరిచినట్లే కదా. నువ్వు నీ జీవితం దేవుడు అడిగినప్పుడు ఇవ్వకపోతే, నువ్వు దేవుని మాటకు లోబడకపోతే, నువ్వు దేవుని మాటలను త్రోసివేసినట్లే కదా. అంత మాత్రం కాదు, ఏమన్నాడు? నేను నిన్ను పేరు పెట్టి ఎరిగానండి. అబ్బా, ఇది మామూలు విషయం కాదండి. ఈ లోకంలో మనం ఎవరి పేర్లు జ్ఞాపకం చెప్పండి? మన నాన్న, మన అమ్మ, బిడ్డలు, తల్లిదండ్రులు, సహోదరులు, స్నేహితులు, ఎంతమంది పేర్లు జ్ఞాపకం ఉంచుకుంటే మహా ఉంటే ఒక 1000 మంది అనొచ్చా? ఇంపాసిబుల్ నాకు తెలిసి. 100 మంది, నాలాంటి వాడు అయితే 10 మంది 20 మంది నాకు గుర్తుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ కోట్లు ఉన్న ఈ లోకంలో నువ్వు నాకు పేరుతో తెలుసాయా. ఐ నో యూ బై నేమ్. మన ఊరికి ఒక ప్రధానమంత్రి గారు వచ్చి నీ పేరు పెట్టి పిలిచారు అనుకోండి, జోసెఫ్ ప్రకాష్ ఇట్రా అన్నాడు అనుకోండి, అసలు దాని తర్వాత అందరూ ఏమంటారు, అమ్మో ఈయన ప్రైమ్ మినిస్టర్ గారికి చాలా క్లోజ్ అండి, ఆయన పేరు ఇది కూడా తెలుసండి, ఆయన బాగా తెలుసండి. అంటే ఈ దేవుడు మన పేరు పెట్టి పిలుస్తున్నాడంటే ఆ వ్యక్తి దేవుడికి ప్రియమైన వాడు కాబట్టి మనం అందరు పేర్లు పెట్టి పిలవం. చాలామంది భర్తలు వాళ్ళ భార్యని కుక్కని పిలిచినట్టు పిలుస్తుంటారు. చాలామంది భార్యలు భర్తల్ని ఏమని పిలుస్తారు సార్? అండి అంటే పేరు మర్చిపోతారు. ఒకసారి ఒక ఇద్దరు వృద్ధాప్యములు ఉన్నవారు 50 సంవత్సరాలు వెడ్డింగ్ యానివర్సరీ చేసుకున్నారు. వాళ్ళ మనవడు అడిగాడంట, తాత ఇన్ని సంవత్సరాలు మీరు కలిసి ఉన్నది రహస్యం ఏంటంటే, మీ అమ్మమ్మ పేరు మర్చిపోయినయ్యా నేను చాలా సంవత్సరాల ముందే, అప్పటి నుంచి డార్లింగ్ అంటున్నాను. ఏంటంట? అప్పటి నుంచి డార్లింగ్ అంటున్నాడంట. కానీ దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచేవాడు. నీ పేరు పెట్టి నిన్ను ఎరిగినవాడు, నిన్ను తెలిసినవాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన నిన్ను నియమించాడు. మోషే నీకేం కావాలి? మోషే సొలొమోను ఏమన్నాడు తెలుసా? నాకు జ్ఞానం కావాలన్నాడు. తెలివైనోడే. జ్ఞానంతో పాటు డబ్బులు ఇచ్చాడు, క్యాష్ ఇచ్చాడు. దాంతోపాటు ఏం చేశాడు ఈయన? దేవుని మందిరం కట్టాడు, 1000 మందిరాలు కట్టాడు. దాని తర్వాత ఏం చేశాడు? 1000 మంది భార్యలు మేనేజ్ చేస్తానికి జ్ఞానం పొందుకున్నాడు ఈయన. ఏమండి? కానీ ఈ మోషే ఏమంటున్నాడు చూడండి, 18వ వచనం చూడండి. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా. ఏంటి నీ మహిమ అంటే ఏంటి? ప్రభా నిన్ను చూడాలయ్యా నేను. ఈరోజు మన వాంఛ, మన ఆశ ఏంటంటే, దేవా నేను నిన్ను చూడాలయ్యా, నిన్ను చూడాలి ప్రభా, నాకు నువ్వు కావాలయ్యా. ఇంక ఎంతకాలం నేను ఈ ముసుగులో గుద్దాట్లన్నట్టు ఎంతకాలం నేను చూడకుండా నేను ఈ మాట వినాలి? ఎంతకాలం నాకు నేను చూడాలి ప్రభా, నా వాంఛ అదయ్యా. నీ స్వరూపంను చూడాలి, నీ మహిమను, నీ తేజస్సును, నీ గొప్పతనమని, నీ ప్రకాశం. చూడండి, మనం ఈరోజు చాలామంది
వారు మానసంతా లోకం వైపు ఎందుకు వస్తుందండి? వారు దేవుణ్ణి చూడలేదు కాబట్టి. కొంతమందికి ఆ BMW కారే పెద్దగా ఉంటుంది, కొంతమందికి ఆ బంగారం ఉంగరమే పెద్దగా ఉంటుంది, కొంతమందికి ఆ 100 ఎకరాలే గొప్పగా, కొంతమందికి ఆ IAS ఆఫీసర్ పోస్టింగ్ గొప్పగా, కొంతమందికి ఆ గవర్నమెంట్ జాబే, లేకపోతే కొంతమందికి ఏమండి ఆ అబ్బాయి అమ్మాయి లేకపోతే ఆ చదువులే వారు గొప్పగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు దానిపైన చూడలేదు, నీకు తెలియదు, నువ్వు చూడలేదు, నీకు తెలియదు అంతే. నీ అండర్స్టాండింగ్ అంతే. లోకం ఎంత పెద్దదో తెలియదు నీకు. దేవుడు మహాకృప వల్ల 25 దేశాలు తిరిగాను. ఎంత నాకు అసలు నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు అనుకోలేదు అని తిరుగుతానని. కానీ లోకం ఎంత పెద్దదో సరే చూడండి. ఆ వీధిలో ఉన్న చాలామంది ఆ కుప్ప ఇలా పక్కన ఎదురైనంత గొడవ పెట్టుకుంటారు. వాళ్ళకి అదే లోకం, వాడికి ఆ వీధే లోకం. కొంతమందికి అదే ఆ స్కూలు, లేకపోతే ఆ కాలేజు, లేకపోతే ఆ ఆఫీసు, లేకపోతే ఆ 4 ఇళ్ళు, అదే లోకం. వాళ్ళకి లోకం అంటే ఇదే. ఇంకా తెలియదు వాళ్ళకి దేవుడు గొప్పతనం ఎంత తెలియదు. కానీ మోషే ఏమడుగుతున్నాడు తెలుసా? అసలు ఇవన్నీ పక్కన పెట్టాయా, నాకు కావాల్సింది ఏంటంటే నిన్ను చూడాలయ్యా. ఎందుకంటే నిన్ను చూసిన రోజు నా గుండె పలిగిపోతుంది. నిన్ను చూసిన రోజు నాలో ఉన్న అనుమానాలు, నాలో ఉన్న ప్రతి సందేహాలు, నాలో ఉన్న ప్రతి పోరాటాలు, నాలో ఉన్న ప్రతి సమాధానం లేని స్థితులు, నాలో ఉన్న ప్రతి చికాకు, నాలో ఉన్న ప్రతి విసుగుదల, నాలో ఉన్న ప్రతి ఆయాసం, నాలో ఉన్న ప్రతి ఒంటరితనం పోతుందయ్యా. నువ్వు మిక్కిలి సౌందర్యమైన వాడివి, నువ్వు తేజస్సుతో నింపబడిన వాడు. కానీ ప్రభు ఏమన్నా తెలుసా? మోషే, నువ్వు నన్ను చూడలేవు, మోషే నన్ను చూడలేవు. మోషే అనుకున్నాడు, ఏం ప్రభా నీ వెలుగు సూర్యుడి వల్లే ఉంటుందా? సూర్యుని చూడండి, నాకు 5 నిమిషాలు బ్లర్ మన కళ్ళు తిరుగుతాయి. కానీ దేవుడు అండి 1,00,000 కోటి రెట్లు సూర్యుడి కంటే ప్రకాశించేవాడు. పరలోకంలో సూర్యుడు చంద్రులు లేవు, ఆయన వెలుగే. ఇంకా మాటలు చెప్పాలంటే గొప్ప గొప్ప దేవదూతలు కూడా దేవుని మహిమ ఉంది కదా, దేవుని మహిమ, పరిశుద్ధుడు మనం అనుకుంటే పక్కన నిలబడి పరిశుద్ధుడు, ఈ రాజుల పక్కన ఏమంటే కొంతమంది దాని ఏదో గాలి కోసం ఇలా విరుగుతుంటే అలాగా పరిశుద్ధులు అలా కాదు. అసలు దేవుని సింహాసనం నుంచి కనీసం ద నియరెస్ట్ దేవత చెప్పాలంటే కొన్ని 1,00,000 కోట్ల కిలోమీటర్ దూరంలో ఉంటుంది అన్నమాట. ఎవరు ఉండలేరు అసలు, అంత పరిశుద్ధులైన, అంత తేజోమయుడు, ఎవరు చూడలేరండి ఆయన. అసలు ఆయన మొహం కప్పుకొని, ఆయన తగ్గించుకొని, ఆయన అసలు ఏమండి మన కోసం ఈ లోకంలో జన్మించాడు. అది అసలు క్రిస్మస్ అంటే మీకు అర్థం కావట్లేదు. ఏదో కేకులు, బిర్యానీలు, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, క్యారల్ రౌండ్స్లు, క్రిస్మస్ తాత అనుకుంటున్నారు. కానీ అంత గొప్ప దేవుడు, అంత ప్రకాశమైన ప్రభు మన కోసము ఒక మట్టి రూపంలో పుట్టాడైన. ఇది మామూలు విషయం కాదు, ఇది బహు గొప్ప విషయం. అది పరలోకం ఉన్నవారు కూడా ప్రభువుని చూడలేరు. నేను చెప్పాలంటే ఆయన ఏమండి తన స్థితిని తక్కువ చేసుకుని వస్తాయని తప్ప, అంత మహిమ కలిగిన వాడు. మోషే, నన్ను చూసేంత నిశక్తి నీకు లేదు మోషే. ఈరోజు మనం యేసు ప్రభు ద్వారంగా తండ్రిని మనం చూడగలుగుతాం. యేసు ప్రభు ద్వారంగా మన తండ్రి దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం. ఇక్కడ చూసినట్లయితే 19వ వచనం చదవండి దయచేసి. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించదను. నేను కరుణించువాని కరుణించదను, నేను కరుణించేవాడిని కనికరించదను. ఎవని యందు కనికరపడదను, నేను ఎవరి యందు కనికరపడదను, వాని యందు కనికరం పడదను, నేను వాడి యందు కనికరపడదను. చదవండి. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, నువ్వు నా ముఖముని చూడచాలేవు. ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనని. ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు నాకు అర్థం కాదు. నువ్వు దేవుడికి నువ్వు శిలా కడతావు, ఎలాగ దేవుని రూపం నువ్వు అసలు చూసి బతకలేడయ్యా. చూసి బతకలేరు. మనం చూసి దేవుని చూసి అంత గొప్పోడండి మన దేవుడు. అసలు అర్థం చేసుకోలేము. ఎలా అర్థం చేసుకుంటాం మన బుర్ర మట్టి బుర్రే. ఏమండి ఈ మట్టి బుర్ర అసలు ఆలోచిస్తున్నారు ఎప్పుడన్నా? ఎన్ని కెమెరాస్ ఆయన చెప్పాడు, ఒక ఐ డాక్టర్ చెప్పాడు, కొన్ని 10 లక్షల కెమెరాలు ఉంటే ఎలా పనిచేస్తాయో మన కళ్ళు అలా పనిచేస్తాయంట.
అసలు మనకి కరెంట్లు లేదు, వైర్లు లేవు, సర్క్యూట్లు లేవు, ఐసీ బోర్డులు లేవు, లెన్సులు లేవు. దేవుడు టక్ 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 అసలు మట్టిని చేసాడు. అసలు ఈ మామూలు విషయం అసలు మన కిడ్నీ, లివర్, హార్ట్ పంప్ చేస్తుంది, ప్యూరిఫై అవుతుంది, తినే ఆహారం గుండె కొట్టుకుంటుంది, మనం ఎక్సర్సైజ్ నడుస్తున్నాం. అసలు మనల్ని ఎంత దేవుడు ఎంత జ్ఞాని అంటే అసలు ఎంత గొప్పవాడు, అసలు ఎంత బలవంతుడు. అసలు ఆ సూర్యుడు చూడండి, 1,00,000 కోట్ల సంవత్సరాలు ప్రకాశించినా కూడా దాని శక్తికి తగ్గిపోలేదు. పెట్రోల్ అయిపోయింది, అందుకే సూర్యుడు ప్రకాశించాలి. ఎక్కడ విన్నాం మన బండి పెట్రోల్ అయిపోయింది చెప్పి మనం వింటూ ఉంటాం. పెట్రోల్ అయిపోయింది, దుబాయ్ లాంటి పెద్ద పెద్ద దేశంలో మూసేశారు. కానీ మూసేశారంటే ఇంక వేరే వృత్తి చూసుకుంటున్నారు. కానీ దేవుడు చేసిన సృష్టిలో ఆగిపోయిందా? ఆగదండి. ఆ సృష్టి దేవుని గొప్పతనం చూపిస్తుంది. అలాంటి దేవుడిని నువ్వు చూసి అసలు బతకగలవా? ఏమంటే చచ్చిన చావులా ఉంటావు. దేవుడు అంటున్నాడు మోషేతో, మోషే నువ్వు ఆశించావు, బాగానే ఉంది, కానీ నువ్వు చూసి బతకలేవు మోషే. నువ్వు ఉండలేవు, తట్టుకోలేవు. ఎందుకంటే నా మహిమ, నా గొప్పతనం, నా తేజస్ అంత ఉన్నతమైనది మోషే. ఈరోజు దేవుడు నాకు ఇది చేస్తాడా, దేవుడు నాకు ఇది ఇస్తాడా, దేవుడు అలా చేయగలడా అని సందేహిస్తున్నాను. అలాంటి వారు దయచేసి మాట చెప్తాను, కావాలి నీ తల్లిదండ్రులను సందేహించుకో. నిజంగా నా తల్లిదండ్రులు కన్నారా లేదని అడుగు. ఏమంటే అది ఇంపాసిబుల్ కదా. ఎప్పుడైనా అడుగుతామా, నాన్న నువ్వే నాకు కన్నావని అడుగు. మీ నాన్న ఫాట్ అన్నట్టు యారా, కానీ నేను పెంచి నేను పెద్దం చేస్తాను, నేను కన్నా DNA టెస్ట్ చేపిస్తారా ఏంటి అది అడగరు మనం. అదైనా ఒక తప్పు ఉండొచ్చేమో, కానీ దేవుడు నిజ సజీవుడు. ఆయన ఒక మాట ఇస్తే అది నెరవేరుతుందండి. ఆయన నిజమైన వాడు, రోషం కలిగిన వాడండి. మనుషులు మాటలు ఇచ్చి తప్పిపోతారు, ప్రభువు మాట ఇచ్చి తప్పడండి. దేవుడు చెప్పాడంటే అది జరుగుద్ది అంతే, నో మ్యాటర్ వాట్. భూమికి ఏమంటే తొలగిపోయినా సరే జరుగుతుంది. అది ఎట్లా అట్లే అంతే. ప్రభువు సర్వ అధికారం కలిగిన వాడండి. నిమిషంలో చేశాడు సృష్టిని, నిమిషంలో చేశాడు నిన్ను నన్నుని. శ్వాసనిచ్చిన వాడైనా సర్వాధికారం అండి. దేవుడి మహిమ అర్థం కావట్లేదు చాలా మందికి. ఎవరు సతాన్ 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 సతాన్, నోరు తెరితే సతాన్ 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 సతానో సతాన్. ఇప్పుడు కూడా ప్రార్థన, కొంతమంది ప్రార్థనలు 70% సాతాను, ఏమంటే 20%, 30% యేసుప్రభు. ఏందండి ఎవడా సాతాన్ గడు అసలు? వాడు ప్రభు కాలుగొడ్డు కూడా పనికిరాడు అసలు. ప్రభు సింహాసనం ఒక్క కిరణం జాలి వాడిని మసీదు పడతాను. వాడు చేసేదానికి మెస్సి దేవుడు మనం వాడు అనుచరులు మన అందరినీ కూడా మెసేజ్ అయిపోవాల్సిందే. అందుకే దేవుడు ఒప్పుకొట్టుకున్నాడు. అంతేగాని వాడు అసలు లెక్కేగా దేవుడికి, అసలు వాడు యూస్లెస్ ఫెలోడు. ఏమంటే వాడు అసలు లెక్కే కాదు అసలు దేవుడికి. ఎప్పుడు చూసి నీ ధ్యాస, నీ వాంఛన సాతాను 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 అంటున్నావు. కానీ యేసుప్రభు అంటే ఎన్ని కష్టం. జీవం కలిగిన నామం, అన్ని నామాలుగా ఉన్నతమైన పేరు యేసు నామము. ఇక్కడ చూసినట్లయితే ఏమంటాడు చూడండి, 21, 22, 23 చదువుకుందాం. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళి వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు గాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. కానీ ఆ ముఖమే యేసు ప్రభు స్వరూపంలో మనకు కనబడింది. నిజంగా అంటే నాకు తెలిసి మోషే దాని తర్వాత దాని జీవితం మామూలుగా లేడు అసలు. ఏమండి అంతవరకు ఆయన ఏంది ప్రభు నా జీవితాలు అయిపోయింది, ఏంటి ప్రభు నా బతికలేకపోయింది, 40 సంవత్సరాలు ఎడారిలో కూర్చొని దాములు కొట్టుకుంటూ, ఈగలు కొట్టుకుంటూ, గొర్రెలు కొట్టుకుంటూ, ఏంటి ప్రభా అని ఇసుకుంటున్నాడు అంత. దాని తర్వాత 40 ఏంటి సార్ ప్రభా, 400 సంవత్సరాలైనా పర్వాలేదు ప్రభా, నిన్ను చూసే భాగ్యం ఇచ్చావయ్యా, నీ చేతిలో నన్ను సిద్ధపరిచావా. ఈ మూమెంట్, దిస్ ఇస్ ద మూమెంట్, ఈ రోజు కోసం నన్ను సిద్ధపరిచావయ్యా. ఈరోజు దేవుడు మనల్ని సిద్ధపరిచాను ఆశిస్తున్నాడు. ఏంటి నువ్వు చూడాలనుకుంటున్నావయ్యా? మా లాంటి పాస్టర్లు చూడాలనుకున్నా ఏమున్నాయి? మా పాస్టర్లు సూటు బూట్లు, ఏమన్నా చెమట కొట్టే సూట్లు ఏమున్నాయి? ఏం చూస్తావు ఈ లోకంలో? ఏముందండి అసలు? ఏం చూస్తావు? పెంట, గబ్బు, పేడ. ఏమండి అదే వాటర్ నువ్వు ట్యాప్లు తాగితే, వాటర్ తాగుతావు, అదే నువ్వు పెద్ద స్టార్ వాటర్ తాగితే 1000 రూపాయలు ఇస్తావు. ఏముంది వ్యత్యాసం? కొంతమంది చూసా అసలు ఈ డబ్బులు ఉన్న చాలా వరకు అంటే వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాదన్నమాట. అసలు నువ్వు 100 రూపాయలకి కూడా 200 కూడా చొక్కా ఉంటుంది. నువ్వు అదే పెద్ద లైట్లు పెట్టి డామ్ డీమ్ డీమ్ అంటే 2 లక్షలు అంట, 2 లక్షలు అంటే ఏంటి? చచ్చిన ఏమికి గుడికి చచ్చిపోయిన మనిషికి 200 రూపాయలు చొక్కా వేస్తున్నా లేదా 2 లక్షలు చొక్కా వేస్తున్నా, 2 ఒకటే కదా, ఏం వ్యత్యాసం ఉందా?
జీవం విలువైనది. చక్కాలు, వస్తువులు, బట్టలు, డబ్బు కాదు. ప్రభువు విలువైన వాడు. మోషే మోషే నా ఇంటంతట్లో నమ్మకమైన సేవకుడు. చూడండి, ప్రతి ఒక్కడు సేవకుడు అవడండి. ప్రతి ఒక్కరు అహరోను నేను కూడా సేవకుని, మిరియాము నేను కూడా సేవకురాలని. అందరు అమ్మగారు అమ్మగారు అంటే అయ్యగారు అయ్యగారు అంటే నేనే. దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను సేవకుడు కళ్ళ దూరంగా, దర్శనం దూరంగా, నేను మళ్ళీ స్వరం దూరం మాట్లాడు. కానీ నా ప్రియమైన సేవకుడు మోషేతో నేను ఫేస్ టు ఫేస్, అంటే ఫేస్ చూసేసాడు ప్రభు. దేవుని ఫస్ట్ చూడలేదు, కానీ ప్రభుతో నడిచేయకూడదు. దేవుని స్నేహితుడు అయిపోయాడు. కాబట్టి తన దేవునికి ముఖాముఖిగా చూసే దేవుడు తన విన్నపం నేను జవాబు ఇచ్చాడండి. ఏమడుగుతున్నావు ఈ సంవత్సరం? నేను ఇదే అడుగుతున్నా ప్రభా, నేను చూడాలయ్యా, నీ స్వరం ఉండాలయ్యా, నాలో ఉండయ్యా, నువ్వు కావాలయ్యా. డబ్బులు ఉన్నా లేకపోయినా, మనుషులు ప్రేమించినా ప్రేమించకపోయినా, అందరూ ఉన్నా విడిచిపెట్టినా, నువ్వు మాత్రం నాకు కావాలయ్యా. అదొక్కటే నేను డిసైడ్ చేసుకున్నా. ఈ లోకం నాకు నువ్వు ఒక్కటే కావాలి. చాలా కష్టం అది ఇష్యూ, అదంత ఈజీ కాదు అది. కానీ ఎంతగా మనుషులు మనం విలేస్తారో అంతగా మనం దేవుని దగ్గర అవుతాం. ఎంతగా ఇక్కట్లు, ఇబ్బందులు, అవమానాలు, సిగ్గు, నింద, అవసరతలు, బాధలు మనకి దగ్గర అవుతాయో అంతగా దేవునికి మనం దగ్గర అవుతాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధి నువ్వు పొందుకోవాలని ఆశిస్తున్నావా? అయ్యా, నీ సన్నిధి ఈ 2001 నుంచి 2022 రాకపోతే నన్ను తీసుకెళ్ళొద్దు అయ్యా. నాకు నువ్వు కావాలయ్యా. నీ సన్నిధి రాకుండా నాలో ఏముండే చెప్పయ్యా. నన్ను నేను సరి చేసుకుంటాను, సరిదిద్దుకుంటాను. దాన్ని దేవునితో నీ జీవితం సరి చేసుకో. ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభు, మరొకసారి పాసనిలోకి వస్తున్నాం. మేము ఏ పాటి వారమయ్యా, ఏ పాటి వారమే, అయోగ్యులమి, దుర్మార్గులమి, దుష్టులమి అయినప్పటికీ నాయన నువ్వు మమ్మల్ని కొన్ని నిమిషంలో, కొన్ని గడియల్లో మమ్మల్ని నూతన సంవత్సరం ప్రవేశిస్తున్నావు. ఇది కేవలం నీ కృప నాయన. ఇది కేవలం నువ్వు వేసిన భిక్ష అయ్యా. అయ్యా, మమ్మల్ని క్షమించిన ఆయన. అనేకసార్లు అనేక వాగ్దానాలు చేసి, అనేక తీర్మానాలు చేసి వెనక్కి వెళ్ళిన వారు, కుక్క తన వాంతికి తిరిగినట్లు అనేకసార్లు విడిచిపెట్టిన పాపములు, వ్యసనాములు మరలా మేము చేస్తున్నాం. దాని మీద మమ్మల్ని క్షమించయ్యా. మేము బానిసలుగా ఉన్నామయ్యా. మమ్మల్ని విడుదల దయచే ప్రభు. దేవా, ఈ కొత్త సంవత్సరం మాకు నూతన హృదయం దయచే, నూతన మనసు దయచే, నూతన ఆలోచనలు దయచేయమని ఇదివరకు ఈ బిడ్డలు ఎవరైతే నేను వారి వాక్యం వారి హృదయం సరి చేసుకుని నీకు సమర్పించుకున్నారు, నీ జీవితంలోనే వారి జీవితంలో నీ ఆత్మ కార్యమును చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈరోజు ఈ వాక్యం మీరు విన్నారని నమ్ముచున్నాను. ఈ లింక్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్ తెలియపరచండి. మీ ప్రార్థన అవసరాలు తెలియపరచండి. మరి ఎవరైనా సరే ఈ పరిచర్యలో దీవించబడి ఒక కృతజ్ఞత కానుకగా ఈ పరిచర్యకి మీరు ఇవ్వాలని ఆశిస్తే మరి ఆన్లైన్ నెంబర్, గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్ ద్వారంగా మీరు ఇవ్వచ్చు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు బహుగా దీవిస్తాడు. మరి దేవుని చిత్తమైతే మరలా కొత్త సంవత్సరంలో 7 గంటలు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. అన్నిటికంటే ముఖ్యమైనది మరి ఈరోజు సాయంకాలం గుంటూరు, మీ అందరూ తెలిసిన ది కల్వరీ చర్చ్ అనే గుంటూరు చర్చ్లో సాయంకాలం ఈరోజు రాత్రి వాచ్ నైట్ సర్వీస్ స్టార్ట్ అవుతుంది. ఇంచుమించు 10 గంటలకి స్టార్ట్ అవ్వచ్చు. కాబట్టి మీరు, మీ కుటుంబం, మీ రక్త సంబంధాలు ఎవరైనా కూడా మీరు రండి. మీరు దీవెన పొంది ఆశీర్వాదాలతో కొత్త సంవత్సరాలకు వెళ్దాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. R3 Banquet Hall, R3 Icon Building, షేక్పేట్, డామినోస్ పిజ్జా, హైదరాబాద్. మరి ఈ ఆరాధనలో తప్పగా మీరు హాజరవ్వండి. మరి ఆ తర్వాత ప్రేమ విందు కూడా ఏర్పాటు చేయబడింది. కాబట్టి మీరందరూ ఈ యొక్క ఆరాధనలో పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. థ్యాంక్ యూ. 1వ తారీఖు